కంచె గచ్చిబౌలిని హెచ్సియు భూముల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అటు హెచ్సియు భూముల వివాదంపై ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలపెట్టిన వీడియోస్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని కోర్టుకు వివరించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఫారెస్ట్ ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ హైకమాండ్ దీనికి సంబంధించి కసరత్తు చేస్తోంది. అయితే ఈ నెల 24 ఒక ప్రక్కన తెలంగాణ హైకోర్టు ఈ విచారణను ఇవాళ జరిపింది. 24కు ఈ విచారణను వాయిదా వేసింది. మరో ప్రక్క సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి కేసు నడుస్తుండటంతో ఈ నెల 24కు తెలంగాణ హైకోర్టు వాదనలు విచారణను వాయిదా వేసింది. అయితే ఇరు తరపున వాదనలు అయితే వింది. 24 లోపు కౌంటర్ను దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అటు హెచ్సియు భూముల వివాదంపై ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోస్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని తెలిపింది ప్రభుత్వం. కంచె గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. అటు హెచ్సియు భూముల వివాదంపై ఫేక్ వీడియోలు, ఫారెస్ట్ తగలబెట్టిన వీడియోస్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని కోర్టుకు వివరించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ దీనికి త్వరగా ఎండ్ కార్డు వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులతో మరోసారి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. సెక్రటేరియట్లో మంత్రులు పొంగులేటి, భట్టితో సమావేశమయ్యారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వరుస సమీక్షలు నిర్వహించారు. తొలి రోజు మంత్రుల కమిటీతో భేటీ అయిన మీనాక్షి నిన్న ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక ఇవాళ మరోసారి మంత్రులతో చర్చిస్తున్నారు. విద్యార్థి సంఘాల అభిప్రాయం తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఈ వివాదంపై ఎలా ముందుకు వెళదామనే విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హెచ్సియు వివాదానికి సంబంధించి, కంచె గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి కాంగ్రెస్ అయితే ఫోకస్ పెట్టినట్లుగానే కనబడుతోంది. వరుస సమీక్షలతో అటు మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్. సేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ వీటికి ఎలా పులి స్టాప్ పెట్టాలి, ఈ అంశం వివాదం నుంచి ప్రభుత్వం ఎలా గట్టెక్కాలన్న అంశంపై ప్రధానంగా మీనాక్షి నటరాజన్ గత 3 రోజులుగా సమీక్షలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తొలి రోజు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నిన్న విద్యార్థి సంఘం నేతలు, పర్యావరణవేత్తలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే హెచ్సియుకి చెందిన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. 400 ఎకరాలకు సంబంధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని నిన్నటి సమీక్షా సమావేశంలో మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా మొత్తం ఈ అంశంపైనే ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి అన్ని వివరాలు సేకరించి తదుపరి ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారం స్మూత్గా డీల్ చేయలేకపోవడంతో, వివాదాస్పదంగా మారడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా స్పందించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచన మేరకే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకుని 3 రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 400 ఎకరాల భూసేకరణ విషయం అంటే భూమికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రజా సంఘాలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి, విద్యార్థి సంఘాలు అభిప్రాయం చేస్తున్న అభిప్రాయాలు ఏంటి, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటి అన్న దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ఈరోజు సాయంత్రం పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మాత్రం కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారుతుంది. ఎకో పార్క్ నిర్మాణం చేస్తామన్న ఒక ప్రచారం కూడా మొదలైంది. అయితే ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు దృష్టిలో ఉంచుకొని అంటే హెచ్సియు
భూముల్లోనే ఎకో పార్క్ ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకెక్కడైనా చేస్తుందా, సెంట్రల్ యూనివర్సిటీని మరో చోటికి తరలించే ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమైనా చేస్తున్నాయా అన్న దానిపై కూడా భిన్నమైన చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఈరోజు అంటే మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన అనంతరం రేపు ఎల్లుండి ఏఐసిసి సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సునీల్. ఓకే శ్రీకాంత్.